మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. గత వీడియోలో 12 ఏళ్ల భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలతో పాటు ప్రజలకు వారు వాగ్దానం చేసిన హామీల్లో చేయలేకపోయినవి అలాగే వైఫల్యాలను మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అనేకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సాధించగలిగిన విజయాలతో పాటు వారు ప్రజలకు వాగ్దానం చేసి చేయలేకపోయినవి మనం ఈ సందర్భంగా చర్చించుకోవాలి. ఇందులో ప్రత్యేక విమర్శని ఆరోపణలన్నీ పార్టీ వారు భావించకూడదు. అప్పుడే సద్విమర్శలను తీసుకొని విజయ పరంపరం వైపు పురోగమించేందుకు అవకాశం ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఎన్డీఏ సాధించిన విజయాలను ముందుగా చర్చిద్దాం. పెట్టుబడుల ఆకర్షణ. రాష్ట్రానికి దేశీయ విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పరిశ్రమల స్థాపన, ఐటీ, డేటా సెంటర్లు, తయారీ రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ప్రాంతాల్లో పెట్టుబడి అంశాలపై దృష్టి పెట్టింది. అమరావతి రాజధాని పనులు పునరుద్ధరణ. నిలిచిపోయిన అమరావతి అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభించబడింది. రైతులకు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చర్యలు చేపట్టింది. రాజధాని నిర్మాణానికి కేంద్ర సహకార రుణాలు సమీకరణపై దృష్టి పెట్టింది. పోలవరం ప్రాజెక్టు పురోగతి. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది. నిర్వాసితుల పునరావాసం, నిర్మాణ పనులపై సమీక్షలు నిర్వహించింది. సంక్షేమ పథకాలు కొనసాగింపు. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని సంక్షేమ పథకాలను కొత్త పేర్లతో కొనసాగించింది. పెన్షన్ల పెంపు వంటి చర్యలు ప్రజల్లో సానుకూల స్పందన పొందాయి. పరిపాలనా వ్యవస్థలో వేగవంతం. మంత్రులు, అధికారుల జిల్లాల పర్యటనలు పెంచబడింది. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం పరిష్కార దిశగా తగు చర్యలపై దృష్టి పెట్టారు. మహిళా సంక్షేమం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడం వల్ల మహిళల్లో మంచి స్పందన వచ్చింది. స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వబడింది. గ్రామీణ అభివృద్ధి. పల్లె పండుగ 2.0 కింద వేలాది గ్రామీణ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. గ్రామీణ రహదారులు, తాగునీటి, పశుసంవర్ధక మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇవి విజయ పరంపరలో దూసుకుపోయిన విషయాలైతే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చాలానే ఉన్నాయని చెప్పక తప్పదు. యువత, మహిళలు, రైతులు ఆశించినంతగా ప్రయోజనాలు చేకూరలేదనే విమర్శలు ఉన్నాయి. ఉద్యోగ సృష్టి. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఇంకా కనిపించలేదని యువతలో అసంతృప్తి ఉంది. పెట్టుబడి ఒప్పందాలు కుదిరినా వాటి నుంచి భౌతిక స్థాయిలో ఉద్యోగాలు రాలేదన్న విమర్శ ఉంది. ధరల పెరుగుదల ప్రభావం. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇతర జీవన వ్యయాలు పెరుగుదల కారణంగా సాధారణ ప్రజలపై భారం పెరిగిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనలో గణనీయ పురోగతి కనిపించలేదని ప్రజలు వాపోతున్నారు. కేంద్రం నుండి ఆర్థిక ప్రయోజనాలు తీసుకురావడంలో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గీయులే కోరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కలవరపరుస్తున్నది. గత ప్రభుత్వం అప్పుకు రెట్టింపు అప్పు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం చేయాల్సి వస్తున్నది. సంక్షేమం మరియు అభివృద్ధి రెండింటికి నిధులు సమీకరణ కష్టసాధ్యం అవుతుందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవసాయ రంగ సమస్యలు. సాగునీటి, పంటల గిట్టుబాటు ధరలు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం వంటి అంశాలపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలువల మరమ్మతులు, నీటి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం. రహదారులు, తాగునీరు, పట్టణ మౌలిక వసతుల సమస్యలు అనేక ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు తగిన నిధులు, వసతులు, సిబ్బంది నియామకం జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమ పథకాల అమలుపై విమర్శలు. ఎన్నికల ముందు చేసిన హామీలు అమలుపరచడంలో జాప్యమే గాక అర్హులు ఎంపికపై వివాదాలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత ప్రభుత్వ పథకాల్లో పోల్చితే కొన్ని వర్గాల వారికి అసలు లబ్ధి తగ్గిందని విమర్శలు ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడుల ప్రభావం. అనేక పెట్టుబడి ఒప్పందాలు కుదిరినా వాటిలో చాలా వరకు
ఇంకా భౌతికంగా అమల్లోకి రాలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త పరిశ్రమ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుందని భావించిన కార్యరూపం జాప్యం జరుగుతున్నది. పాలకులపై విమర్శించే వారిపై పోలీసు కేసుల వృద్ధి, గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలపై లేదా వారిని వ్యక్తిగతంగా విమర్శించిన యూట్యూబర్లపై మరియు జర్నలిస్టులపై పోలీసు కేసులు పెట్టినట్లుగానే ఈ ప్రభుత్వంలో కూడా కేసులు పెట్టడం రెట్టింపయింది. జర్నలిస్టులు, యూట్యూబర్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని నుండి ప్రశ్న రావణ్ వరకు ఇలాంటినే ప్రచారం విస్తృతమైంది. రావణ్ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. రావణ్ పై పెట్టిన ఉపా కేసు చట్టం కింద నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో న్యాయస్థానాల్లో తీవ్ర సంచలనమైంది. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో సాధించిన విజయాలతో పాటు కొన్ని పొరపాట్లు కారణంగా రాజకీయ పరంగా కొంత అసంతృప్తి చవిచూడాల్సి వచ్చిందనే చెప్పక తప్పదు. అయితే 5 ఏళ్లలో 2 ఏళ్లు పూర్తయినా ఇంకా 3 ఏళ్లు కాలపరిమితి ఉంది కనుక కూటమి ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ దిశన కూటమి నేతలు ప్రయత్నిస్తే రానున్న కాలంలో ప్రజల మన్ననలు పొందేందుకు అవకాశం లేకపోలేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరో అంశంతో మీ ముందుకు వస్తా. మీ జర్నలిస్ట్ మల్లిక్. ధన్యవాదాలు.